సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు యేసునందు మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా దేవ, ఈ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ ఉప్పులూరు ప్రాంతంలో ఈ 3వ దినాన ముగింపు సభలో ముగింపు మాటలుగా మీ మాటలు మీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడి ఉండగా జ్ఞానము వివేకము కలిగిన మంచి మనస్సును ప్రియులైనటువంటి మీ పిల్లలందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యముగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని సహాయమును మెండుగా ప్రసాదించమని త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి గత 2 దినాలుగా వేటకాని వలలో పక్షి ఏ విధంగా చిక్కుబడుతుందో ఆ విధంగా ఈరోజున్న క్రైస్తవ సమాజాన్ని తన వలలో చిక్కించుకోవాలని ఎక్కడి నుంచి అయితే మనం ప్రయాణం చేసుకుంటూ ప్రభు దగ్గరకు వచ్చాము, ఎవడినైతే విడిచిపెట్టి మనం ప్రభు దగ్గరికి బాప్తిస్మం ద్వారా వచ్చాము, మరలా తిరిగి నిన్ను అక్కడికే తీసుకుని పోవాలన్న పనిలో సాతానున్నాడు. అక్కడి నుండి తన యొద్దకు తీసుకుని పోవాలనుకున్న పనిలో దేవుడున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి యుద్ధం ప్రారంభమైపోయినట్టే. ఎక్కడి నుండి అయితే నువ్వు కొత్తగా జన్మించి దేవునిలోకి వెళ్ళిపోయావో తిరిగి మరలా అక్కడికి నిన్ను తీసుకుని పోవాలని, అంతకంటే చెడ్డగా నిన్ను చేయాలని సాతాను ప్రయత్నపడుతున్నాడు. అందుకే ఎవరిని మింగుదునా అని గర్జించు సింహము వలేవాడు వెదకుచు తిరుగులాడుచున్నాడని దేవుడు చెప్పాడు. ఎక్కడైతే నువ్వు కొత్తగా జన్మించి క్రీస్తులోనికి వచ్చావో అక్కడి నుంచి నిన్ను పరిపూర్ణునిగా, క్రీస్తు వలె సంపూర్ణునిగా చేసి పరలోకానికి తీసుకుని వెళ్ళాలని దేవుడు అనుకుంటున్నాడు. దయ్యం నిన్ను పతనానికి నడిపించాలనుకుంటే దేవుడు నిన్ను పరలోకానికి నడిపించాలనుకుంటున్నాడు. నువ్వు ఎవరికి చెయ్యందిస్తే వారి యొద్దకు వెళతావు. నరకాగ్ని యాక్చువల్గా నీ కోసం చేసింది కాదు, సాతాను కోసం చేసింది. వాడి చంకనికి కూర్చుంటే వాడితో పాటు నరకాగ్నికి వెళ్ళిపోవాలి. వాడి చిత్తాన్ని నెరవేర్చే ప్రతి ఒక్కడు నరకాగ్నికి వెళ్ళిపోవాల్సిందే. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిత్యము నిలిచేవాడు గనుక వాడు పరలోకం అనే మహాలోకాన్ని స్వతంత్రించుకుంటాడు. ఏ పరిస్థితిలోనికి వెళ్ళాలన్నా 2 మన చేతుల్లోనే ఉన్నాయి, మన మీదే ఆధారపడి ఉన్నాయి. అందుకే దేవుడు చెబుతున్నాడు, ప్రియులైన నా పిల్లలారా, మీలో ఎవరో ఒకరిని మింగేద్దామని వాడు ప్రతిరోజు మీ వెంటే తిరుగుతున్నాడు. మీలో ఎవరో ఒకరిని దారి తప్పించాలని వాడు ప్రతి క్షణం ఆరాటపడుతున్నాడు. ఏదైతే మీరు విడనాడి వచ్చారో మరలా అక్కడికే మిమ్మల్ని తీసుకుపోవాలని ప్రయత్నపడుతున్నాడు. ఎక్కడి నుండి అయితే మీరు కాళ్ళు కడుక్కొని వచ్చేసారో, ఎక్కడుండేవారు కాళ్ళు కడుక్కుని ఎక్కడికి వచ్చేశారు, మరలా అక్కడ నుండి శుభ్రంగా కడుక్కున్న కాళ్ళను చూసి అసూయపడి ఒకప్పుడు బురదంటుకున్నటువంటి పాదాలు ఈరోజు సుందరాలుగా మారిపోయాయి. మరలా ఈ పాదాలకు బురదను అంటించాలి అని కంకణం కట్టుకున్నటువంటి అపవాది నిన్ను మరలా తిరిగి
లోకం అనే ఆ బురదలోనికి తీసుకుని పోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. వాడున్నాడన్న సంగతి మీకు తెలీదు. కారణం మొదటి రోజే చెప్పాను, దేవుడు కనబడడు, దయ్యము కనబడదు. ఇరువురు మన కంటికి కనబడరు, కానీ ఇరువురి లక్షణాలు మనకు తెలుసు, ఇరువురి క్రియలు మనకి తెలుసు. దేవుని క్రియలు ఎలా ఉంటాయో మనకి తెలుసు, దయ్యపు క్రియలు ఎలా ఉంటాయో మనకి తెలుసు. దేవుని లక్షణాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు, దయ్యపు లక్షణాలు ఎలా ఉంటాయో మనకి తెలుసు. దేవుణ్ణి అనుసరించి జీవించే వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలుసు, దయ్యాన్ని అనుసరించి జీవించే వాళ్ళు ఎలా ఉంటారో కూడా మనకు బాగా తెలుసు. ఇప్పుడు ఆ దుష్టుడు, ఆ అపవాది చక్కగా శుభ్రం చేయబడి దేవునిలోనికి వచ్చి ఎక్కడ కూర్చొని సంఘంలో సభ్యత్వం పొందుకుని దేవుని మార్గంలో నడవటానికి తొలి అడుగులు వేస్తూ, ఆయన వాక్యం అనే పాలను అపేక్షిస్తూ బలమైన ఆహారం తినగలిగే స్థాయికి ఎదగవలసినటువంటి నిన్ను నా నుంచి విడిపోయి వెళ్ళిపోతావా, మరలా నిన్ను తిరిగి నా దగ్గరికే చేర్చుకుంటానన్న కసితో పనిచేస్తున్నాడు. నిన్ను టార్గెట్ చేశాడు. వాడు చాలా కసితో పనిచేస్తున్నాడు. నిన్ను పడగొట్టడమే వాడి ధ్యేయం, నిన్ను నశింప చేయుటయే వాడి లక్ష్యం. నిత్య జీవితానికి నువ్వు వెళ్ళకూడదు, నిత్యాగ్ని దండనకు నువ్వు వెళ్ళిపోవాలి. అది వాడి ఆలోచన. ఆ ఆలోచనతో ఏ ఎరైనా నీకు వేయగలడు. మరలా పక్షిని తిరిగి తన చెంతకు చేర్చుకోవాలన్న ఆలోచనతో ఏ ఎరైనా నీకు వేయగలడు. దొరికావా రెక్కలు విరిచేస్తాడు, మళ్ళీ ఎగరనివ్వడు. గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు దొరికితే వదిలేశాడు కాబట్టి ఎగురుకుంటూ యేసు దగ్గరికి వెళ్ళిపోయావని వాడికి తెలుసు కనుక, యేసు దగ్గర నుంచి ఇప్పుడు నిన్ను పట్టుకుంటే మాత్రం మరలా ఎగిరే అవకాశాన్ని నీకు ఇవ్వాలనుకోడు వాడు. ఏదో విధంగా నీ రెక్కలు విరిచేయటానికే చూస్తాడు. ఒకసారి రెక్కలు విరువబడ్డాయా ఇక మరలా నువ్వు తిరిగి ఎగరలేవు. గమనించాలి జాగ్రత్తగా. ఒకసారి నీ రెక్కలు కానీ విరువబడ్డాయా మరలా తిరిగి ఏ పక్షి పైకి ఎగరలేదు. అందుకే రెక్కలు విరువబడక మునుపే, ఒకవేళ దొరికాను, వాడికి నేను దొరికేశాను, వాడి ఉరిలో చిక్కుకొని పోయే ప్రమాదంలో ఉన్నాను, చాలా దగ్గరకు వెళ్ళిపోయాను, నాకు తెలియకుండానే ఇది జరిగింది, లేదా నాకు తెలిసే ఇది జరిగింది, ఇప్పుడు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, ఇప్పుడు కానీ నేను తప్పించుకోకపోతే వాడు నా రెక్కలు విరిచేస్తాడు, వాడు కానీ నా రెక్కలు విరిచేస్తే ఇక ఎప్పటికీ నేను తప్పించుకునే అవకాశాన్ని కోల్పోతాను. ఇది రాత్రి నువ్వు అర్థం చేసుకోవాలి. గత 2 దినాల్లో నువ్వు విన్న సంగతులు నీ హృదయంలో నాటబడితే, ఈ 3వ దినాన ముగింపు మాటలుగా నీకు వినబడుతున్న సంగతులు ఈ రాత్రి నీ జీవితాన్ని నిర్దేశించాలి. ఇక మీదట నువ్వు వెయ్యబోయే అడుగులు ఎలా ఉండాలో ఈ రాత్రి నువ్వు డిసైడ్ చేసుకుని అడుగులు వేయాలి. ఈ రాత్రి నువ్వు డిసైడ్ చేసుకోవాలి. చాలా విలువైన దేవుని మాటలు నువ్వు వింటున్నావు, చాలా విలువైనవి. ఈ సమాజంలో ఎక్కడ ఎప్పుడు ఎవరికి దొరకని, అందని, చిక్కని, అద్భుతమైన, అమూల్యమైన ఆయన మాటల్ని మన సొంతం చేస్తున్నాడు ప్రభువు. అందును బట్టి ఆయనకు నిత్యము మహిమ కలుగునుగాక. చాలామంది దగ్గరకు చేరుకోలేని ఈ మాటలు, చాలామంది హృదయాలలో లేని ఈ మాటలు, అందుకే ఏవేవో చెప్పేస్తుంటారు. దేవుని మాటలు వివరించడం చేతగాక, దేవుని గురించి చెప్పటం చేతగాక, దేవుని నామాన్ని మహిమపరచటం చేతగాక, ఆయన వాక్యపు వెలుగులు ప్రజల మీద ప్రసరింపజేయటం చేతగాక వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్న సమాజంలో మనం ఉన్నాం ప్రియులారా. వాళ్ళని చూస్తుంటే ఒక్కోసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ మీ ద్వారా లేదా మీ కొరకు నాకు దేవుడిచ్చిన సమయాన్ని నేను దుర్వినియోగం చేయట్లేదు, వృధా చేయట్లేదు, ఏ ఒక్క క్షణాన్ని వృధా చేయట్లేదు. నేను మాట్లాడే ప్రతి మాట సూటిగా నీ హృదయాన్ని తాకుతుందన్న సంగతి నీకు తెలుసు. స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి నేను ప్రయత్నపడుతున్నానన్న సంగతి కూడా ఈ రాత్రి నీకు అర్థమవుతుంది. గమనించాలి జాగ్రత్తగా. ఒకవేళ వాడి ఊరిలో ఎప్పటికే నువ్వు చిక్కుకునే అవకాశాలు కనబడుతూ ఉంటే,
చిక్కుకున్నానన్న సూచనలు ఏమైనా నీకు అర్థమవుతుంటే, నీ దాకా అవి వస్తే, నీ మెదడును అవి తొలుస్తూ ఉంటే ఏం చేయాలో తెలుసా? సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 4 నుంచి చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. ఆల్రెడీ నిన్న పేతురు గారు రాసిన పత్రిక గత 2 దినాలుగా పేతురు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలోని మాట గత 2 దినాలుగా జ్ఞాపకం చేసుకుంటున్నారు. అవునా? గత 2 దినాలుగా జ్ఞాపకం చేసుకుంటున్నారా మీరు? ఏమనుంది అక్కడ? గత 2 దినాలుగా మీరు వింటున్న దానిలో ఏమనుంది? మీ విరోధి అయిన అపవాది, దానికి ముందు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఎలా ఉండండి? మెలకువగా ఉండండి. అంటే తప్పించుకోవాలనుకున్నవాడు ఎప్పుడు ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. తప్పించుకోవాలనుకున్నవాడు ఎప్పుడు నిద్రపోకూడదు. నిద్రపోయిన వాడు ఎప్పుడు తప్పించుకోలేడు. తప్పించుకోవాలనుకున్నవాడు నిద్రపోకూడదు, నిద్రపోయినవాడు తప్పించుకోలేడు. తప్పించుకోవటాన్ని గురించి మాట్లాడుతున్న ప్రతిసారి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో, ఆయన మాటలు ఏ విధమైన సంకేతాలు మనకిస్తున్నాయో జాగ్రత్తగా మీరు ఇప్పుడు దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనంలో కూడా పేతురు గారి పత్రికలో చెప్పినట్టుగానే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి అని ఏదైతే అన్నాడో, మెలకువ గురించి ఏదైతే మాట్లాడాడో అదే విషయాన్ని ఇక్కడ కూడా సామెతల గ్రంథంలో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు చూడండి. 6వ అధ్యాయము 4వ వచనం. నీ కన్నులకు నిద్ర అయినను. చూసారా? అక్కడేమన్నాడు? మెలకువగా ఉండండి అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? నీ కన్నులకు నిద్ర అయినను. నీ కన్నులకు నిద్ర అయినను. నీ కన్నులకు నిద్ర రానివద్దు. దుష్టుడు నిన్ను మింగటానికి ప్రయత్నపడుతున్నాడు గనుక నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానీయకుము అన్నాడు. ఆత్మీయంగా నువ్వు ఎలా ఉండాలో నీకు నేర్పిస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ్యం నిద్రపోయింది ప్రియులారా. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలోనే చెబుతాడు, మీలో చాలామంది నిద్రించుచున్నారు అంటాడు. మీలో చాలామంది ఏమవుతున్నారట? నిద్రించుచున్నారు. నిద్ర అంటే భౌతికమైన నిద్ర గురించి మాట్లాడట్లేదు. భౌతికమైన నిద్ర ప్రతిరోజు మనం నిద్రపోతాం. బైబిల్లో వ్రాయబడిన సందర్భాలు భౌతికంగా ఆలోచించేవి కావు. అవి ఆత్మ సంబంధమైన మాటలు కాబట్టి ఆత్మ సంబంధంగానే ఆలోచించాలి. భౌతికమైన నిద్ర గురించి దేవుడు మాట్లాడట్లేదు ప్రియులారా. అది ప్రతిరోజు మనం నిద్రపోయేదే భౌతికమైన నిద్ర. ఆల్రెడీ చర్చికి వచ్చి కూడా భౌతికంగా కొంతమంది ఏమవుతారు? నిద్రపోతారు. కామన్ అది. మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు చర్చికి వచ్చాక నిద్రపోతారు. వాళ్ళు నిద్రపోవటానికే చర్చికి వస్తుంటారు. అది ఇలా రాత్రిపూట సభలు అనుకోండి, ఇంటి దగ్గర ఇంత మేసేసి వస్తారు కాబట్టి ఇంకా ముందే నిద్రపోతారు. కాబట్టి కామన్. చర్చిల్లో నిద్రపోవటాన్ని గురించి మాట్లాడట్లేదు. నిద్రపోయే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి అని కూడా అనట్లేదు దేవుడు. నిద్రపోయేవాళ్ళు హల్లెలూయా చెప్పడం వల్ల ఆయనకు వచ్చింది లేదు, ఊరిగింది లేదు. పోనీ ఏదో నిద్రపోయేవాళ్ళు హల్లెలూయా చెప్పేయడం వల్ల ఇక్కడ నుంచి వచ్చేసి ఆ మాటలు ఏదో వినేసి వాళ్ళు ఏదో రియలైజ్ అయిపోయేది లేదు. అదేదో కావాలని కామెడీకి వాడుకుంటున్నారు మన వాళ్ళు, అంతే. మీరు బాగా ఆలోచించండి. ఈ నిద్ర అనేది భౌతికమైన నిద్ర గురించి మాట్లాడట్లేదు దేవుడు. మరి ఏ నిద్ర గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మీయంగా చాలామంది ఏమైపోయారు? నిద్రపోయారు. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే లేదా మృతురాలివే అనే సందర్భాలను దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు పైకేదో చర్చికి వస్తున్నావు, కూర్చున్నావు, వెళుతున్నావు, మాట్లాడుతున్నావు, విశ్వాసిని అంటున్నావు, బైబిల్ పట్టుకున్నావు, పాటలు పాడుతున్నావు, చదువుతున్నావు, ఏదో చేస్తున్నావు, మోకరిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, ఇవన్నీ కనబడుతున్నవి కానీ నువ్వు ఇవన్నీ మెలకువగా ఉండి చేయట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. నిద్రపోతూ చేస్తున్నావు అని అనిపిస్తుంది అంటున్నాడు దేవుడు. చాలామంది పిల్లలు చూసారా, నిద్రపోతూ అన్నం తినేస్తుంటారు. చూసారు ఎప్పుడైనా? వాడు ఆడుకుని వచ్చి నిద్రపోతాడు. అమ్మ లేపితే లేవడు, ముద్దలు కలుపుతుంది, అలా పడుకున్న నోట్లో పెడుతుంటుంది. ఎలక కలుగులో ధాన్యం పోసినట్టు అలా నోట్లో పెడుతుంటుంది, మింగుతుంటాడు, నోట్లో పెడుతుంటుంది, మింగుతుంటాడు. అసలు నిద్రపోయి ఇలా తినేస్తున్నాడా అనిపిస్తుంది. కొంతమంది పిల్లలు నిద్రలో 2-3 గ్లాసులు పాలు కూడా తాగేస్తారు ఇచ్చేస్తే. శుభ్రంగా పాలు తాగి పడుకుంటాడు. పొద్దునే లేచి అంటాడు, నాకు రాత్రి పాలు ఇచ్చావా అంటాడు, నాకు రాత్రి అన్నం పెట్టావా అంటాడు. అరేరా నిద్రలో నేను లేపి పెట్టాను కదా అంటే నాకు ఇప్పుడు పెట్టావు అంటాడు. అంటే నిద్రలో తిండి తినేస్తారు, నిద్రలో పాలు తాగేస్తారు. సో ఈరోజు కూడా చాలామంది ఎలా ఉన్నారు తెలుసా? నిద్రపోతూనే చర్చికి వచ్చేస్తారు ఆత్మీయంగా.
నిద్రపోతూనే బైబిల్ పట్టుకు తిరుగుతారు, నిద్రపోతూనే పాటలు పాడుతుంటారు, నిద్రపోతూనే ప్రార్థనలు చేసేస్తున్నాం అంటారు, నిద్రపోతూనే ఏదో కానుకలు ఇచ్చేసాం, అంత ఇచ్చేసాం అంటుంటారు. ఇవన్నీ నిద్రపోతూనే, అన్నీ నిద్రలో ఉండి చేసేస్తుంటారు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆత్మీయంగా నిద్రపోతే చాలా ప్రమాదం, వాడు మింగుతాడు, జాగ్రత్త అన్నాడు. ఆత్మీయంగా నిద్రపోతే చాలా ప్రమాదం, వాడు మింగేస్తాడు. నిద్రపోకూడదు. మావోయిస్టులు కొంతమంది సెక్యూరిటీ గార్డులను చంపేశారు. ఎప్పుడు తెలుసా? మావోయిస్టులు సెక్యూరిటీ గార్డులను ఎప్పుడు చంపేశారు తెలుసా? మంచి నిద్రలో ఉన్నప్పుడు. ఎస్, అసలు సెక్యూరిటీ గార్డులు అంటేనే ఎలా ఉండాలండి? రాత్రిపూట. అది మావోయిస్ట్ ఏరియాలో సెక్యూరిటీకి వెళ్ళిన వాళ్ళు. మావోయిస్ట్ ఏరియాలో సెక్యూరిటీకి వెళ్ళిన వాళ్ళు రాత్రిపూట మెలకువగా ఉండాలి. ఎందుకో తెలుసా? ప్రమాదం ఎటు నుండి పొంచి వస్తుందో వాళ్ళకి తెలియదు. అది ముందే తెలిసే వెళ్ళారు. తెలుసు వాళ్ళకి, మావోయిస్ట్ ఏరియాకి వెళ్తున్నామన్న సంగతి తెలుసు. అక్కడ వాళ్ళు పొంచి ఉంటారు, దొరికితే చంపేస్తారన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మన దగ్గర గన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఎలాగూ మెలకువగానే ఉంటామని వాళ్ళు అనుకుంటారనుకుని వీళ్ళనుకుని పడుకున్నారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? మనం ఎలాగూ మెలకువగా ఉంటాం, మనం వెళ్ళం అని వాళ్ళు అనుకుంటారని వీళ్ళు అనుకుని వెళ్ళారు. వెళ్ళేసరికి వీళ్ళు ఎలా ఉన్నారు? ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అప్పుడు ఎవరు అనుకున్నది నిజమైంది? పడుకున్నోడు అనుకున్నది నిజమైందా? మెలకువగా ఉండి చంపడానికి వచ్చినోడు అనుకున్నది నిజమైందా? మెలకువగా ఉండి చంపడానికి వచ్చినోడు అనుకున్నదే నిజమైంది. అప్పుడు వీడు అనుకున్నంత చేసి వెళ్ళాడు. వాడు మాత్రం అనుకున్నాడని ఏమీ జరగలేదు. వీడు మాత్రం అనుకున్నదంతా జరిగించి వెళ్ళాడు. మీరు జాగ్రత్తగా గమనించాలి. మీరు కూడా, మీలో చాలామంది కూడా, ఈరోజు క్రైస్తవ్యంలో చాలామంది కూడా ఏమనుకుంటున్నారు తెలుసా? దుష్టుడు మమ్మల్ని ముట్టడు, దుష్టుడు మమ్మల్ని అసలు పట్టడు, అసలు వాడు మా చెంతకు రాడు. మా దగ్గర కొన్ని మంత్రాలు ఉన్నాయి, యేసు రక్తం జై అంటే చాలాడు తుయ్యమని పారిపోతాడు. మీ దగ్గర ఉందా మంత్రం? ఎంతమందికి వచ్చా మంత్రం? ఎంతమందికి వచ్చండి ఆ మంత్రం? అది హిందువులకు కొన్ని మంత్రాలు ఉంటాయండి, భయం వేసినప్పుడు చదువుకుంటారు. ఇస్లాం వాళ్ళకు కూడా ఏవో ఉంటాయండి. అలాగే క్రైస్తవులు కూడా కొన్ని మంత్రాలు నేర్చుకున్నారు. యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయమంటే ఎవరు రారట? దయ్యం రాడా? యేసు దగ్గరికే వచ్చాడు దయ్యం. నువ్వు మంత్రాలు చదివితే రావటం మానేస్తాడా? యేసు దగ్గరికి వచ్చినాడు ఎవడు? అపవాది. ఏమన్నాడు? రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను యేసు అన్నాడు. ఇంకా శృతి మించిపోయి, ఇంకా ఒళ్ళు కొవ్వెక్కిపోయి వాడికి గర్వంతో అహంకారంతో ఏమన్నాడు తెలుసా? నా పాదాలకు మొక్కు, నాకు మొక్కితివా, ఇదంతయు నీదే అన్నాడు. అలాంటోడు నువ్వు మంత్రం చదివితే పారిపోతాడా? యేసుక్రీస్తునే నాకు మొక్కని అడుగునోడు నువ్వు మంత్రం చదివితే పారిపోతాడా? కామన్ సెన్స్ ఉండాలి కదా. మన మంత్రాలకి చింతకాయలేమి రాలవు. నువ్వు మంత్రాలు చదవకూడదు, వాడి తంత్రాలు తెలుసుకోవాలి. వాడు తంత్రకొట్టు, వాడి తంత్రాలు నువ్వు తెలుసుకోగలగాలి. నువ్వు మంత్రాలు చదివినంత మాత్రాన నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాడి తంత్రాలు తెలుసుకుంటేనే నీకు ప్రయోజనం. వాడు తంత్రకొట్టు, చాలా తెలివైన వాడు. నిన్ను పడగొట్టి నీ చేత పాపం చేయించి మరలా నిన్ను ఆ పాత రోత జీవితం వైపు అడుగులు వేయించి క్రీస్తులోకి వచ్చిన పాపిగా నిన్ను చూపించి నవ్వుకుంటాడు, ఆనందపడతాడు, సంతోషపడతాడు. నీకేమీ తెలీదు. నీ అంతటి నువ్వుగా చేస్తున్నాను అనుకుంటావు, ఎవరికి కనబడకుండా చేస్తున్నాను అనుకుంటావు, ఎవరికి తెలియకుండా చేస్తున్నాను అనుకుంటావు, ఎవరు నన్ను చూడకుండా చేసేసాను సక్సెస్ అనుకుంటావు. కానీ వాడు వెనకాలండి నేనురా అసలు సక్సెస్ అయింది, నువ్వు కాదని నవ్వుకుంటాడు. అసలు సక్సెస్ అయింది ఎవరో తెలుసా? నేను, నువ్వు కాదు. నేను సక్సెస్ అయ్యాను. నిన్ను బోల్తా కొట్టించడంలో, నిన్ను బురుడి కొట్టించడంలో, నిన్ను మింగేయటంలో నేను సక్సెస్ అయ్యాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు? నా దగ్గర నుంచి క్రీస్తు దగ్గరికి వెళ్తావా? మరలా నిన్ను తిరిగి నా దగ్గరకు రప్పించుకునేంత వరకు నేను అసలు కునుకను
నిద్రపోను. ఎవరెవరు? దేవుడు కాదు. కునుకడు నిద్రపోడు అంటే దేవుడు అనుకునేరు. దేవుడు కాదు, వాడు కూడా కునుకడు నిద్రపోడు. దేవుడు నీ గురించి కునుకడు నిద్రపోడు, వాడు కూడా నీ గురించే కునుకడు నిద్రపోడు. ఎవరిని మింగుదునా అని వాడు గర్జించుచు వెదకుచు తిరుగులాడుచున్నాడు. సమయము కొంచెమే అని తెలుసుకున్నాడు వాడు. తనకు దొరికిన సమయంలో ఎంతమందిని మింగేద్దామా అన్న తపనతో తిరుగుతున్నాడు. చాలామందిని మింగేశాడు. చాలామంది మళ్ళీ వాడి వశంలోనికి వెళ్ళిపోయారు. చాలామంది మళ్ళీ వాడి మాయలోనికి వెళ్ళిపోయారు. ఎక్కడైతే వాడు ఉంటాడో అక్కడ మనం ఇంకా అప్రమత్తంగా ఉండాలి. కానీ ఈరోజు అసలు క్రైస్తవ్యానికి అప్రమత్తతే లేదు. మావోయిస్ట్ ఏరియాకి వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళు నిద్రపోయినట్టు ఇవాళ క్రైస్తవ్యం కూడా నిద్రపోతుంది ప్రియులారా, నిద్రపోతే వాడికి అవకాశం దొరుకుతుంది. ఆత్మీయంగా మీరు ఎప్పుడైతే నిద్రపోతారో, దేవుని వాక్యం ఎప్పుడైతే మీకు అర్థం కాకుండా పోతుందో, దేవుని వాక్యం సరిగా బోధించని వాళ్ళ చేతుల్లో మీరు ఎప్పుడైతే పడిపోతారో, దేవుని వాక్యం మీకు చదివినా అర్థం కాని పరిస్థితుల్లోనికి మీరు ఎప్పుడైతే వెళ్ళిపోతారో, సరైన వాక్యం అందకుండా, అంటే సరైన ఆహారం లేని శరీరంలాగా మీరు ఎప్పుడైతే మారిపోతారో బలహీనులైపోతారు. ఎప్పుడైతే మీరు బలహీనులైపోతారో వాడు మిమ్మల్ని మింగేస్తాడు. ఈరోజు చాలామందికి వాక్యం లేదండి, వాక్యం అందట్లేదు. సరైన వాక్యం దొరకక, సరైన వాక్యం అందక, సరైన వాక్యం బోధించే వాళ్ళు ఎవరు లేక వాళ్ళు భ్రష్టు పట్టిపోతున్నారు, భ్రష్టులుగా మారిపోతున్నారు. చర్చిలకు వస్తున్నారు, ఒక అరగంట ఏదో అలా గడిపేద్దాం అన్నట్టు 4 పాటలు, 2 చప్పట్లు, 4 కానుకలు, తర్వాత ఏవో 4 మంచి మంచి మాటలు అనుకుని ఏదో ఒక అర్ధగంట పాటు అలా కూర్చొని కునుకు తీసి వెళ్ళిపోతే సరిపోతుంది. ఒక వారం గడిచిపోతుంది, మళ్ళీ వారం వచ్చినప్పుడు మళ్ళీ కనబడదాం, మళ్ళీ పోదాం అనుకునే రివాజు. అంతేనా? రివాజుగా రావడం పోవటం అనే పద్ధతిలో కొనసాగుతున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు తప్ప, వాక్యంలో బలపడి స్థిరపడి క్రీస్తు సారూప్యంలోనికి మనం వెళ్ళాలి. సాతానుతో మనం పోరాడాలి. ఈ లోకపు మాయలో నుండి తప్పించబడాలి. ఈ లోకాశలను విసర్జించాలి. లోకాశంలో నుండి మనం వైదొలగాలి. పరిశుద్ధుడైన ప్రభువుకు సమీపంగా చేరుకోవాలి. పవిత్రతలో వాటా తీసుకోవాలి. పరిశుద్ధతలో పాలు పొందాలి. ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని ఆలోచించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి ప్రియులారా? ఎంతమంది ఉన్నారంటే? మీ ముందున్నటువంటి ఒక అతిపెద్ద ప్రశ్న, దానికి సమాధానం నువ్వే చెప్పుకోవాలి. నువ్వు ఉన్నావా లేదా అనేది. దేవుడు మాత్రం చెబుతున్నాడు, ఆత్మీయంగా నీకు కునుకుపాటైనను రానియకుము, వచ్చిందా చచ్చావే. పట్టేస్తాడు వాడు. జాగ్రత్తగా ఉండాలి, నిద్రపోకూడదు. చూడండి 5వ వచనం. ఒకవేళ దొరికామేమో, ఏమైనా అలాంటి ఆలోచనలు నీకు పుట్టించాడేమో, నిన్ను మాయ చేసే ఆలోచనలు ఏమైనా నీకు అప్పచెప్పాడేమో, నీ హృదయంలో వాటిని నాటేశాడేమో, నిన్ను మోసగించడానికి ఏదో ఒక ఎరని ముందు వేసేశాడేమో. ఆల్రెడీ నువ్వు దాని వైపు చూస్తున్నావేమో, అందులో అడుగు వేసేసావేమో. ఇక మీదట దొరికితే, ఇంకా లేట్ అయితే నీ రెక్కలు పీకేస్తాడు. జాగ్రత్త. రెక్కలు తెగ్గొట్టాడంటే ఇక మళ్ళీ నువ్వు ఎగరలేవు, మళ్ళీ నువ్వు క్రీస్తు దగ్గరికి రాలేవు. ఈరోజు చాలామంది రెక్కలు తెగ్గొట్టేశాడు. క్రైస్తవ్యంలో చాలామంది రెక్కలు తెంపేశాడు వాడు. అలా రెక్కలు తెంపేస్తే మాత్రం నువ్వు క్రీస్తు దగ్గరకు రాలేవు. మరైతే ఏం చేయాలి? వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును. 5వ వచనం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును. తప్పించుకునే విధానం చెప్తున్నాడు. ఏ విషయంలో అయినా సరే దేవుని కాన్సెప్ట్ ఇదే. నువ్వు ఏ విషయంలో ఎక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలనుకున్నా సరే దేవుని కాన్సెప్ట్ నీకు అర్థం కావాలి. మెయిన్గా ప్రమాదంలో పడిపోకుండా తప్పించుకోమనే దేవుడు చెబుతూ ఉంటాడు ఎక్కడ చెప్పినా. సో ఇక్కడ కూడా అలాంటి సందర్భానుసారమైన మాటలే దేవుడు వ్రాయించారు. ఏమంటున్నారంటే, వేటకాని చేతి నుండి లేడి ఏ విధంగా అయితే తప్పించుకుంటుందో, లేడికి తెలుసు వేటగాడు వచ్చాడని, వాడి చేతిలో బాణం ఉందని తెలుసు, వాడు పొంచి ఉన్నాడని తెలుసు, వాడు వెయ్యబోతున్నాడని తెలుసు. అది తనకు తగిలితే వాడు వచ్చి పట్టుకుని తీసుకెళ్ళి తల తెగనరికి మాంసం వండుకొని తనను తినేస్తాడన్న సంగతి కూడా లేడికి తెలుసు. కానీ ఇంకో సంగతి కూడా లేడికి తెలుసు. తానక్కడ నిద్రపోతే వేటగాడి పని ఏమైపోద్ది చెప్పండి? ఏమైపోద్ది? ఈజీ అయిపోద్ది. నిద్రపోతున్న లేడీ మీదకి బాణం కూడా వెయ్యక్కర్లేదండి. చెప్పండి, నిద్రపోతున్న లేడీ మీదకి బాణం వేసే అవసరం ఉందా?
నిద్రపోతున్న లేడి మీదకి బాణం వేసే అవసరం ఉందా? లేదు కదా. నీట్గా వెళ్తాడు, మీద కూర్చుంటాడు, మెడ మీద అడిగేసి ఒక్క తొక్కు తొక్కుతాడు, 2 కాళ్ళు చేత్తో పట్టుకుంటాడు, ముందు కాళ్ళు 2 కట్టేస్తాడు. ముందు కాళ్ళు 2 కట్టేస్తాడు, ఆ తర్వాత వెనక కాళ్ళు 2 కట్టేస్తాడు. కట్టేసిన తర్వాత ఏమైంది? గింజుకుంటుంది. ఏం చేయలేదు, ఎందుకంటే ఏం కట్టేశాడు? కాళ్ళు కట్టేశాడు. పక్కకి తిప్పుతాడు, వెళ్ళకిలా తిప్పుతాడు, 2 కాళ్ళ సందుల్లో నుంచి ఒక కర్ర దూరుపుతాడు. 2 కాళ్ళ సందుల్లో నుంచి ఒక కర్ర దూపుతాడు. ఆ కర్ర బయటికి తీస్తాడు, తగిలించుకుంటాడు. ఇద్దరుంటే ఇద్దరు పట్టుకుంటారు, కావిడిలా పట్టుకుంటారు, మోసుకుని వెళ్ళిపోతారు. ఎంత ఆనందంగా వెళ్ళిపోతాడో తెలుసా వేటగాడు. లేడి దొరికినప్పుడు, అది నిద్రపోతున్న లేడి దొరికిందనుకోండి, బాణం వేసే పని కూడా లేదు. బాణము మిగిలే, సజీవంగా ఉన్న లేడి కూడా దొరికేసింది. రక్తం కూడా ఎక్కడికి పోదు, శుభ్రంగా ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మెడ దింపుతాడు, ముక్కలు ముక్కలు చేసుకుంటాడు, చక్కగా కూర వండుకొని తినేస్తాడు. అంటే లేడి నిద్రపోకూడదు, అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు ఎక్కడ వేటగాడు ఉన్నాడా, ఇటు నుంచి నన్ను కొట్టబోతున్నాడా, ఏ విధంగా వాడు నా మీద దాడి చేయబోతున్నాడు, ఏ రూపంలో వాడు నా మీదకి రాబోతున్నాడు, ఈ సంగతి ఎవరికి తెలియాలి? ఎవరికి తెలియాలి? లేడికి బాగా తెలియాలి. అందుకే అలికిడైతే చాలండి, ఒంట్లో ఉన్న శక్తిని అంతటని కాళ్ళలోనికి తెచ్చుకుంటుంది. రివ్వున దూకుతూ అత్యంత వేగంగా బాణానికి దొరకకూడదు రోయ్ అనుకుని పారిపోతుంది. వేటగాడి బాణానికి దొరకకూడదని పరిగెత్తుతుంది. మరి మన పరిస్థితి ఏంటండి? అప్రమత్తంగా ఉన్నామా, నిద్రపోతున్నామా? అప్రమత్తంగానే ఉన్నామా, నిద్రపోతున్నామా? నిద్రపోతుందండి ఈరోజు క్రైస్తవ సమాజం, నిద్రపోతున్నారు. ఎందుకో తెలుసా? అలా నిద్ర పుచ్చేసి అసలు బాణం కూడా వేయాల్సిన అవసరం తెలియదు. పాపము నుండి దూరంగా పారిపోని ప్రభువు చెప్తున్నాడు. పాపంకే దగ్గరికి వెళ్ళి పడుకుంటున్నారు మనోళ్ళు. నీ పాపము నుండి, ఇదిగో పాపము నుండి దూరంగా పారిపో. అది నీ దగ్గరకు వచ్చినప్పుడు దూరంగా పారిపో, దానిని విడిచి దూరంగా పారిపో అని దేవుడు చెబుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? వెళ్ళి దాని పక్కనే పడుకుంటున్నాం. లేడీ అలర్ట్గా ఉండాలి, వేటగాడు వచ్చేస్తాడని. కానీ ఈరోజు ఎవరికి భయం లేదు. అమ్మో దుష్టుడు వస్తాడేమో, నన్ను మింగుతాడేమో, నన్ను ఏదైనా పాపంలో పడేస్తాడేమో, సరైన వాక్యం లేకపోతే నేను పాపంలో పడిపోతానేమో, సరైన వాక్యం నేను వినకపోతే, నా హృదయంలో వాక్యం లేకపోతే, వాక్యం వినటానికి నేను కష్టపడకపోతే, వాక్యం వినటానికి నేను ప్రయాసపడకపోతే, అసలు వాక్యాన్ని అందించకపోతే, బంధించేస్తే చాలామంది నష్టపోతారేమో అని ఇంగిత జ్ఞానం చాలామందికి లేదు. అసలు వినకపోతే నేనేమైపోతాననే భయం కూడా చాలామందికి లేదు. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడనై ఉన్నాడో ఆ మాటల కోసం నేను పరుగెత్తాలి, ఆ మాటలు సంపాదించుకోవాలి, నా హృదయంతో ఒడిసి పట్టుకోవాలి, నా హృదయం అనే పలకల మీద వాటిని రాసేసుకోవాలి అనే జాగ్రత్త కూడా చాలామందికి లేకుండా పోయింది. దేవుని వాక్యం అంటే ఈరోజు సంఘాలలో చులకనైపోయింది. దేవుని వాక్యానికి విలువ తగ్గిపోయింది. ఎవరు గొప్పలాలు చెప్పుకోవటం, ఎవరు డప్పులాలు కొట్టుకోవడానికే సమయం సరిపోవట్లేదు. ఇక వాక్యాన్ని ఏం చెప్తారు? అసలు వాక్యం అంటే ఏంటో అర్థం కాలేదు, వాక్యం యొక్క విలువ అర్థం కాలేదు, వాక్యం యొక్క శక్తి అర్థం కాలేదు. ఆ వాక్యం మనల్ని ఏ స్థితికి నడిపించబోతుందో, వాక్యము ఏమై ఉందో, ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటే మన జీవితాలు ఎంత ఫలభరితంగా మారబోతున్నాయో చాలామందికి అర్థం కావట్లేదు, విలువ తెలియట్లేదు. అందుకే దొరికిపోతున్నారండి. నిద్రపోకూడదు లేడు, ఎప్పుడును నిద్రపోకూడదు. ఒకవేళ నిద్రపోతున్నా ఇమీడియట్గా మేలుకోవాలి. అర్ధరాత్రి పూట ఎవరైనా నిద్రపోతారు, లేడు కూడా నిద్రపోద్ది. అలాంటప్పుడు కూడా అలికిడైతే ఇమీడియట్గా ఏం చేయాలి? మేలుకుంటుంది. మేలుకుని ఒంటిలో ఉన్న శక్తి అంతా కాళ్ళలోకి తెచ్చుకుంటుంది. దూకి సురక్షిత ప్రాంతాలకు పారిపోద్ది. వేటగాడికి మాత్రం సాధ్యమైనంత వరకు దొరకకూడదని అనుకుంటుంది. కానీ ఈరోజు మన పరిస్థితి ఏంటంటే, సాతానికి ఎన్ని సందర్భాల్లో దొరికిపోతున్నారండి, ఎన్ని విధాలుగా దొరికిపోతున్నారండి, ఎన్ని రకాలుగా దొరికిపోతున్నారండి, ఎన్ని ఎరలకు పడిపోతున్నారండి. ఎవరికి ఎలాంటి ఎర పెట్టాలో వాడికి బాగా తెలుసు ప్రియులరా. ఎవరికి ఎలాంటి ఎర పెట్టాలో బాగా తెలుసు. అలాంటి ఎరే పెడుతున్నాడు, లాక్కుని వెళ్ళిపోతున్నాడు. అలాంటి ఎరలే వేస్తున్నాడు, వాడి బుట్టలో వేసుకుని ఆనందపడుతున్నాడు. ఇక మనం దేవుని పిల్లలమా, దయ్యపు పిల్లలమా కూడా తెలియకుండా చేస్తున్నాడు. ఇక్కడే ఉంచుతున్నాడు, వాడి పనులు చేయించుకుంటున్నాడు. ఎంత వెటకారంగా ఉంది చూశారు. ఒకప్పుడు ఇక్కడ లేకుండా అక్కడుండి వాడి పనులు చేసేవాళ్ళం. ఇప్పుడు అక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కూడా వాడి పనులే చేయించుకుంటున్నాడంటే వాడు ఎంత తంత్రగుట్టండి. మీరు ఆలోచించండి, వాడు ఎంత తంత్రగుట్టండి.
ఒకప్పుడు లోకంలో ఉండేవాళ్ళం, మనం లోకంలో ఉండేవాళ్ళం, క్రీస్తు దగ్గరకు వచ్చాం. ఈరోజు అపవాది ఏం చేశాడో తెలుసా? లోకంలో ఉండి మీరు ఏ కార్యాలైతే జరిగించేవారో అవే క్రీస్తు దగ్గరికి వెళ్ళి కూడా చెయ్యండి అని మనకి నేర్పించి తెలివిగా మన కన్నులు పొడి చేసి వాడి వశం చేసుకొని మీరు ఇక్కడే ఉండండి, నా కింద ఉండండి చాలు, మీరు ఇక్కడే ఉండండి, నా కింద ఉండండి, మీరు ఇక్కడే ఉండా అక్కడున్నా ఎక్కడున్నా నా క్రియలు చేయండి చాలు, ఇంకా నాకేం అవసరం లేదు, మీరు నా వారే, మీరు నా క్రియలు చేస్తే మీరెవరు? నా వారే. ఆ మధ్యకాలంలో ఒకడు భారత ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక ఆర్మీ ఉద్యోగి ఫేస్బుక్లో ఒక అమ్మాయి పరిచయం చేసుకుని జాగ్రత్తగా వాడి లైన్లో పెట్టి, పాకిస్తాన్ ఉగ్రవాది, ఒక అందమైన ఆడపిల్ల, ఫోటోలు పంపించింది, మెసేజ్లు పంపించింది, మెల్లిమెల్లిగా వలైసేసింది, నూడు ఫోటోలు కూడా పంపించింది, అంతే ఫ్లాట్ అయిపోయాడు. తన అందాలన్నీ ఎరగా వేసింది, అడగవలసినవన్నీ అడిగేసింది, ఈడు చెప్పాల్సినవన్నీ చెప్పేశాడు. ఇప్పుడు ఎక్కడుండి ఎవరికి సాయం చేశాడు? శత్రు దేశాలకు సాయం చేశాడు. అంటే ఇప్పుడు వాడు ఎవరి మనిషి కింద లెక్క? మన భారతీయుడి కింద లెక్క, శత్రు దేశాల మనిషి కింద లెక్క? ఇక్కడే ఉంటాడు కానీ ఎవరికి సాయం చేస్తాడు? చెప్పండి, ఎవరికి సాయం చేస్తాడు? శత్రువుకి సాయం చేస్తాడు. ఇక్కడే ఉన్నట్టుంటాడు కానీ ఎవరికి ఉపయోగపడతాడు? శత్రువుకు ఉపయోగపడతాడు. ఇక్కడే ఉంటాడు, అన్ని దయ్యం పనులే చేస్తాడు. ఇక్కడే గడుపుతుంటాడు, అన్ని దయ్యపు కార్యక్రమాలే. ఇక్కడే పెద్ద పెద్ద బాధ్యతలు తీసేసుకుంటాడు, అక్కడికి వెళ్ళి మాత్రం అన్ని వాడికి ఉపయోగపడే పనులు మాత్రం చేస్తుంటాడు. ఇక్కడ సీనియర్ విశ్వాసి, అక్కడ సీనియర్ పిశాచి. బాగుందండి జీవితం. అలా చేసి ఆనందపడుతున్నాడండి అపవాది, అలా చేసి ఆనందపడుతున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకును. ఎరుకువాడు, మనం ఎరకలోళ్ళు అంటాం, ఎరకలోళ్ళు. ఇక్కడేమంటున్నాడు? అసలు పదం ఎరుకువాడు. ఎరుకువాని చేతి నుండి అంటే పక్షిని పట్టే వేటగాడిని ఏమంటారు? ఎరుకుల వాళ్ళు అంటారు. పక్షుల్ని పెడతారు వాళ్ళు. ఈ ఎరుకువాడు పక్షిని వేటాడటానికి క్యాటిల్ బార్ పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. జాగ్రత్తగా అందులో రాయి పెడతాడు, క్యాటిల్ బార్లో చూస్తాడు, కొడతాడు, తగలగానే పట్టేసుకుంటాడు, రెక్కలు ఇచ్చేస్తాడు. చూసారా ఎప్పుడైనా? పట్టుకుని గురి చూసి కొడతారు. చెట్ల మీద ఉంటాయి పక్షులు, దెబ్బకి రాయి తగలగానే గిలగిల కొట్టుకుని కింద పడిపోతాయి. లేకపోతే చక్కగా వలేస్తాడు, అందులో నూకలో గింజలో ఒకటి వేస్తాడు, దిగిన వెంటనే పట్టేస్తాడు, దొరకగానే ఈసిరేస్తాడు. కానీ వాడి చేతికి దొరికినా కూడా, వాడికి దొరికే అవకాశం వచ్చినా కూడా ఒక్కోసారి పక్షి ఎలా చేస్తుంది? చాలా తెలివిగా ఏం చేస్తుంది? తప్పించుకొని పారిపోతుంది. దానికి ఎగిరే అవకాశం ఉంది. వీడు మహా అయితే పరిగెత్తగలడు తప్ప ఎగరలేడు. రాళ్ళు ఇసరగలడు, క్యాటిల్ బార్తో కొట్టగలడు, కానీ ఎగరలేడు. కానీ దానికి ఎగిరే అవకాశం ఉంది. చాలా తెలివిగా, అమ్మో ఎరుకువాడు వచ్చాడు, వాడు వచ్చాడంటే నన్ను పట్టుకుంటాడు, వాడు వచ్చాడంటే నన్ను కొడతాడు, నన్ను కొట్టాడంటే వాడికి దొరికేస్తాను, చిన్న దెబ్బ తగిలినా నేను ఎగరలేను, కింద పడిపోతాను, కింద పడ్డానంటే మొత్తానికి రెక్కలు ఇరిచేస్తాడు, రెక్కలు ఇరిచేసాడంటే తీసుకెళ్ళిపోతాడు, తీసుకెళ్ళిపోయి ఒక్కోసారి మేడిరి చేస్తాడు, మేడిరి చేసాడంటే ఇంకా అయిపోయినట్టే. కూర వండుకుంటాడు, ముక్కలు చేసుకుంటాడు, ఉప్పు కారం వేసుకుంటాడు, చక్కగా తినేస్తాడు. ఆ రోజుతో నా జీవితం ఏమైపోయినట్టు? ముగిసిపోయినట్టు. కాబట్టి ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లును ఏం చేయాలట? తప్పించుకొనుము అన్నాడండి. ఆత్మ సంబంధమైన మాటలు ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. పక్షి చాలా చిన్న మెదడు కలిగిందండి, దానికి తప్పించుకోవడం తెలిస్తే నీకెందుకు తెలియట్లేదు తప్పించుకోవడం? సాతాను చేతిలో నుండి తప్పించుకోకపోతే నరకాగ్నికి వెళ్ళిపోబోతున్నావు. ఇది తథ్యం. సాతాను చేతిలో నుండి తప్పించుకొనని ప్రతివాడు నరకాగ్నికి వెళ్ళాల్సిందే. అందులో ఎంత మాత్రం సందేహం లేదు. నువ్వు నిద్రపోతాను, ఏం పర్లేదు, అంతేలే, ఏం అవదలే అనుకున్నావంటే అయిపోయినట్టే. తెలియనివాడు తెలియక మోసపోతున్నాడు, తెలిసినోడు తెలిసి మోసపోతున్నాడు అన్నట్టు ఉంటుంది.
కాబట్టి తెలిసి తెలిసి నువ్వు మోసపోవటానికి వీల్లేదు. నీ మీద సాతాను చాలా కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఏ విధంగా నేను పడగొట్టాలన్నదే వాడి టార్గెట్. ఏదో విధంగా నేను పడగొట్టడానికి ట్రై చేస్తాడు. ఆడు ఏదో ఒక ఎర వేస్తాడు, ఏదో ఒక బాణం వేస్తాడు, ఏదో ఒక ఉచ్చు, ఏదో ఒక వల, ఏదో ఒక ఉరి. నువ్వు ఎక్కడ పడతావో వాడికి తెలుసు. నువ్వు దేనికి లొంగిపోతావో వాడికి తెలుసు. నీకు ఏది ఇస్తే దొరుకుతావో వాడికి బాగా తెలుసు. కాబట్టి అదే ఇస్తాడు వాడు. నీకు ఏది ఇస్తే దొరుకుతావో వాడికి బాగా తెలుసు. ప్రియులారా, ఒక అద్భుతమైన సందర్భాన్ని మీకు చెప్తాను. అన్నీ అవసరం లేదు కదా. ఒక్కొక్కడికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది, అంతేనా? ఒక్కొక్కడికి ఒక్కొక్క బలహీనత. ఎవడి బలహీనతని వాడు గుర్తించగలగాలి, లేకపోతే అదే వాడు క్యాష్ చేసుకుంటాడు. ఎవరిని ఏ విధంగా పడగొట్టాలి? నిన్న మీరు చెప్పారు కదా, ఒక్కో దానికి ఒక్కో ఎర. ఎలక్కొక్కేరా, పక్షికొక్కేరా, కోడికొక్కేరా, చేపకొక్కేరా, అంతేనా? ఒక్కో దానికి ఒక్కో ఎర. చిన్న చేపలకు ఒక రకం ఎర. మన బోధుల్లో మావులు కడుతుంటారు. మావులు కాలువ బోధుల్లో మావు ఇట్టారంటారు. మావులు కట్టారంటే అర్థం ఏంటి? చిన్న చేపలు, పెద్ద చేపలు మొత్తాన్ని చుట్టేయడానికి. ఒక్కో దాన్ని ఒక్కో విధంగా పట్టడం నేర్చుకుని సమాజం నేర్చుకోవాల్సిన అసలైన విషయం ఏంటి తెలుసా? మిమ్మల్ని కూడా ఒక్కొక్కరిని ఒక్కో విధంగా పట్టడానికి ఎవరు ట్రై చేస్తున్నారు? అపవాది ట్రై చేస్తున్నాడు. ఒక్కొక్కరిని ఒక్కో విధంగా పడతాడు. ఒక్కొక్కరికి ఒక్కో విధమైన బలహీనత ఉంటుంది. అది వాడికి మాత్రమే తెలుసు. ఎవరికి ఎలాంటి బలహీనతలు ఉంటాయో ఎరిగినటువంటి వాడు చాలా తెలివిగా వాళ్ళను పట్టేస్తాడు. కొరింథులో సంఘం ప్రారంభమైన తర్వాత, కొరింథు ప్రాంతంలో సంఘం ప్రారంభమైన తర్వాత సంఘంలో వాళ్ళను పట్టడానికి వాడు రకరకాల ఎరలు వేశాడండి. అందులో ముఖ్యంగా ఒక సందర్భాన్ని రాత్రికాల సమయంలో మీరు చూడగలిగితే, ఒక యవనస్తుడు ఉన్నాడు కొరింథు పట్టణంలో. ఆ యవనస్తుడు దేవుని వాక్యం విన్నాడు. అందరితో పాటే దేవుని వాక్యం విన్నాడు. దేవుని వాక్యం విన్నప్పుడు ఎందుకు అతనికి భయం కలిగింది. భయం కలిగి పౌలు గారు చెప్పే సువార్తను విన్న తర్వాత, అమ్మో నేను పాపిని, అనేకమైన పాపిష్టి కార్యాలు చేశాను, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? నరకానికి వెళ్ళిపోతాను అని భయపడ్డాడు. వాక్యం విని భయపడ్డాడు. పౌలు గారి దగ్గరికి వచ్చాడు. నేనేం చేయాలి? విశ్వాసుల దగ్గరికి వచ్చాడు. నేనేం చేయాలి? నా పరిస్థితి ఏంటి? నాకు భయంగా ఉంది. ఏం చేయాలంటే వాళ్ళు వెంటనే చెప్పారు, నువ్వు మారు మనసు పొందు, చేసిన పాపాల విషయమై పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకో. క్రీస్తు నామములో బాప్తిస్మం పొంది లోకంలో నుండి ఎక్కడికి రావాలి? సంఘంలోనికి రా. అంటే సాతాను దగ్గర నుండి ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రా. సాతాను ఎరలో నుండి విడిపించుకొని నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రా అని చెప్పారు. అని చెప్పినప్పుడు ఆమోదయోగ్యంగా అనిపించింది. నువ్వు దేవుని ఆత్మ అధీనంలోనికి రావాలి. దేవుని ఆత్మ నీ మీద అధికారిగా ఉండాలి. ఆయన ఆత్మ నడిపింపు నీకు ఉండాలి. ఆ ఆత్మ నడిపింపులో నువ్వు ఉంటేనే నువ్వు దేవుని కుమారుడు అవుతావు, దేవుని కుమార్తె అవుతావు. లేని ఎడల లోకాత్మలో, లోక వ్యామోహంలో నువ్వు ఉంటే, దుష్టాత్మ నిన్ను ఆవరించి ఉంటే నిన్ను నాశనానికి తీసుకెళ్ళిపోతాడు, నిన్ను నరకాగ్ని గుండానికి జారవేస్తాడు. ఆ తర్వాత నువ్వు ఏ విధంగానూ తప్పించుకోలేవు అని చెప్పేసరికి భయపడ్డాడేమో ఒక యవనస్తుడు. వెంటనే ఆవేశంగా, ఆలోచనలు ఏమీ లేకుండా నిర్ణయాలు తీసుకున్నాడు. వెంటనే నేను కూడా బాప్తిస్మం తీసుకుంటానన్నాడు. సరే అన్నారు, బాప్తిస్మం ఇచ్చేశారు. సంఘంలో ఎవరో బాప్తిస్మం ఇచ్చేశారు. మారు మనసు పొందాడు కదా, సంఘంలోనికి వచ్చేసాడు, బాప్తిస్మం తీసేసుకున్నాడు. సంఘంలో విశ్వాస అయిపోయాడు. ఆత్మ నడిపింపులోనికి వచ్చేసాడు. చక్కగా కొనసాగుతున్నాడు. ఆ మొదటి రోజుల్లో చాలా బాగుంటుంది. వేడివేడిగా ఉంటారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు. తెల్ల బట్టలు, ఆ గొడవ, హడావిడి అంతా ఇంత కాదు. ఇంకా తర్వాత నుంచి మెల్లిగా వెనకడుగులు పడుతుంటాయి. ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళు వెనక్కిపోతుంటారు. ఇదేంటయ్యా, ముందుకు కదా మీరు వెళ్ళాలంటే, ఏమో అర్థం కావట్లేదండి, వెనక్కిపోతున్నాం, గాలి తగ్గిపోయింది అంటారు. గాలి తగ్గిపోద్ది కొన్నాళ్ళకి. సో ఇలా ముందుకు వెళ్ళవలసిన వాళ్ళు వెనక్కిపోయే పరిస్థితి ఆ యవనస్తుడికి కూడా వచ్చేసింది. దేవుని ఆత్మలో, ఆత్మ అధీనంలో, సంఘంలో చక్కగా బలపడి తన యవ్వన కాలంలో
చక్కగా దేవుని కొరకు నిలబడి ఉన్నతంగా దేవుని కొరకు బ్రతకవలసిన ఆ యవనస్తుడి మీద వేటగాడి కన్నుబడింది. అరే, ఒకప్పుడు నువ్వు నా దగ్గర శుభ్రంగా ఉండేవాడివి కదరా, చక్కగా మన ఇద్దరం నువ్వంటే నేను, నేనంటే నువ్వు అనుకుని దోస్తు మేర దోస్తు అనుకుంటూ హాయిగా తిరిగేవాళ్ళం. ఈరోజు నువ్వేంట్రా నన్ను వదిలేసి ఎక్కడికి పోయావు? నువ్వు సంఘంలోనికి పోతావా? నన్ను వదిలేసి పరిశుద్ధాత్మ అధీనంలో, దురాత్మను వదిలేసి పరిశుద్ధాత్మ అధీనంలోనికి వెళ్ళిపోతావా? నన్ను వదిలేసి ఆ యేసుక్రీస్తు చెంతకు వెళ్ళిపోతావా? నువ్వు మారు మనసు పొందుతావా? మారు మనసు పొంది లోకంలో నుండి విడుదల పొంది ఏది శరీరాశ వదిలేసి, నేత్రాశ వదిలేసి, జీవపుడంబాన్ని వదిలేసి, ఈ లోకాశాలన్నీ విడిచిపెట్టుకుని నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ప్రభువు కోసం బ్రతుకుతావా? వాక్యాన్ని చదువుతావా? వాక్యం నేర్చుకుంటావా? వాక్యానుసారంగా ప్రవర్తిస్తావా? నా మాటల ప్రకారంగా జీవించకుండా దేవుని మాటల ప్రకారంగా నడుచుకుంటావా? అమ్మో, ఇలా అయితే చాలా కష్టం. ఒకప్పటి ఆ పాత జీవితాన్ని గుర్తు చేసుకోరా దోస్త్. నువ్వు నేను ఎంత ప్రేమగా ఉండేవాళ్ళం, నిన్నెంత సుఖపెట్టాను రా రోజుల్లో. అసలు నువ్వు ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు, ఒక్కసారి గుర్తు చేసుకోరా. ఆ రోజులే బాగున్నాయి కదరా, ఎంత బాగా ఎంజాయ్ చేసావురా, ఎంత బాగా సుఖపడ్డావురా, ఎంత మంచి లైఫ్ అనుభవించావురా, మనం ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం మనం. రాత్రి అయితే ఆ చీకటి బతుకులు ఎంత ఆనందాన్ని ఇచ్చేవిరా నీకు. ఇప్పుడు ఏం బాగుందిరా ఈ వెలుగు బతుకు? ఆ చీకటి బతుకులో ఉన్న ఆనందం ఉందిరా ఇక్కడ నీకు? లేదు. ఆ చీకటి బతుకు రుచి నువ్వు మర్చిపోయి ఉంటావు, ఆనందాన్ని నువ్వు మర్చిపోయి ఉంటావు, ఆ సంతోషాన్ని నువ్వు మర్చిపోయి ఉంటావు. ఇక్కడే ఉందిరా, ఏమీ లేదు. అక్కడ చూడరా ఏముందో, అద్భుతాలు చూడరా, ఆనందాలు చూడరా, సంతోషాలు చూడరా, ఆ ఎంజాయ్మెంట్ చూడరా అని మెల్లిమెల్లిగా వాడెక్కడ పడతాడో అక్కడే ఎరేశాడు. బాప్తిస్మం పొందాడు, సంఘంలోకి వచ్చాడు, చక్కగా ఇక దేవుని కోసం నడవాల్సిన వాడు, దేవుని కోసం బ్రతకాల్సిన వాడు, దినదినము వర్ధిల్లుతూ దేవునిలో ఎదగవలసిన వాడు, దినదినము దేవుని మాటలతో పెంపారుతూ పాలు తాగుతూ బలమైన ఆహారం తినగలిగే స్థాయికి ఎదిగిపోయి క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి వెళ్ళవలసినటువంటి ఒక యవ్వనస్తుడిని సాతాననే వేటగాడు ఎర్రవేసి వెనక్కి లాగేశాడు. ఎలాంటి ఎర్రపడిందో తెలుసా? వాడొక యవనస్తుడు. ఆ యవనస్తుడికి ఎలాంటి ఎర్రపడిందో తెలుసా? చూడండి జాగ్రత్తగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ప్రారంభ వచనం. మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో అనగా సంఘంలో ఏముందట? జారత్వం. అసలు జారత్వం అనేది ఎక్కడదండి? సంఘంలో ఉందా, బయటదా? జారత్వం ఎక్కడదండి? వ్యభిచారం, జారత్వం ఇదంతా ఎక్కడిది? సంఘానికి చెందిందా, బయట లోకానికి చెందిందా? అది లోకానికి చెందిందా, సంఘానికి చెందిందా? మిమ్మల్ని అడుగుతున్నాను. జారత్వం దేనికి చెందింది? లోకానికి చెందింది. అది సంఘానికి సంబంధం లేదు. సంఘానికి పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, నిర్దోషత్వము, నిష్కళంకమైన తత్వము, మంచి లక్షణాలు, సద్గుణములు, అలాగే పరిశుద్ధాత్మ ఫలము, ఆత్మ ఫలము, ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయి? సంఘంలోనికి వస్తాయి. సంఘానికి సంబంధించినవి ఇవన్నీ. మరి జారత్వము, వ్యభిచారము, అభిచారము, దొంగతనములు, త్రాగుబోతుల విందులు, వ్యసనములు, భయంకర కార్యములు, అపవిత్రమైన ఆటపాటలు, అపవిత్రమైన కార్యములు, నీచమైన కార్యములు, భయంకరమైన నీచమైన ఘోరమైన దుష్కార్యములన్నీ దేనికి సంబంధించినవి? లోకానికి సంబంధించినవి. లోకానికి, సంఘానికి, ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంది. లోకం వేరు, సంఘం వేరు. లోకం సంఘానికి సెట్ అవ్వదు, సంఘం లోకానికి సెట్ అవ్వదు. లోకం సంఘాన్ని ద్వేషిస్తుంది, సంఘం లోకాన్ని అసహించుకుంటుంది. ఇంత వ్యత్యాసం ఉంది సంఘానికి, లోకానికి. అలాంటిది మరి వేటగాడు కదా, ఈ వేటగాడికి ఆ పక్షులన్నింటినీ చూసినప్పుడు బాధేసింది. అయ్యో, ఒకప్పుడు ఈ పక్షులన్నీ మన దగ్గరే ఉండేవి. ఈ కొరింథు పట్టణంలో కూడుకున్నటువంటి ఈ సంఘ బిడ్డలందరూ, లేదా ఈ ఉప్పులూరులో కూడుకుంటున్నటువంటి ఈ సంఘ బిడ్డలందరూ ఒకప్పుడు ఎవరి కింద ఉండేవారు? అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఎవరి కింద ఉండగా
దయ్యము క్రింద ఉండగా అపవాది ఆ వేటగాడి క్రిందే ఉండేవారు. అలాంటి వాళ్ళు సడన్గా వాక్యం విన్నారు, విశ్వాసం కలిగింది, పశ్చాత్తాపడ్డారు, చేసిన పాపాల నిమిత్తం మారు మనస్సు కలిగింది. వెంటనే నేనేమి చేతును అనుకున్నారు, బాప్తిస్మం పొందడానికి సిద్ధపడ్డారు. ఈ లోక విషయమే చనిపోయారు, కొత్తగా జన్మించాలనుకున్నారు. ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవాయన అన్నట్టుగా కొత్త బ్రతుకులోనికి అడుగుపెట్టి ఇక మీదట లోకాత్మ సహవాసం కాకుండా పరిశుద్ధాత్మ సహవాసంలోనికి రావాలనుకున్నారు. ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి సహవాసంలోనికి, తండ్రి అయిన దేవుని సహవాసంలోనికి రావాలని కలలుగని వెంటనే లోకాన్ని, లోక వ్యామోహాల్ని, పాపాలని విడిచిపెట్టి వాటికి స్వస్తి చెప్పి ఇమ్మీడియట్గా ఇందులోకి వచ్చారు, సంఘంలోకి వచ్చారు. మీరందరూ అలా వచ్చిన వారే కదా, అవునా? మీరందరూ అలా వచ్చిన వారేనా? సరదాగా సంఘానికి వచ్చారా? మా ఊళ్ళో చర్చి కట్టారండి, వెళ్దామని వచ్చానండి అనుకుంటున్నావా? లేకపోతే మా కులపోళ్ళందరూ అక్కడికి వెళ్తారండి అందుకని మేము వెళ్ళామండి అంటావా? మా కులానికి దేవుడు అండి అందుకని మేము పెట్టుకుని వచ్చామండి అంటావా? మా వాడకట్లో ఇలాగే ఉంటుందండి అందుకని మేము అందరూ వచ్చామండి అంటావా? లేకపోతే మా పెళ్ళిళ్ళకి దినాలకి రావడానికి ఎవరు ఉండరు కదండి అందుకని సరదాగా సంఘానికి వచ్చానంటావా? లేకపోతే నాకు ఆ పిల్లని పెళ్ళాడాలంటే చర్చికి రావాలన్నారండి అందుకని బాప్తిజం తీసేసుకున్నానండి అంటావా? ఏదైనా అంటావు. అలా అంటే నువ్వు అసలు సంఘ సభ్యుడివే, సంఘ సభ్యురాలివే కాదు. రైట్. మొత్తం మీద పశ్చాత్తాపడి సాతానును వదిలేసి దురాత్మ అధికారం క్రింద నుండి విడుదల పొంది, సాతాను అధికారం క్రింద నుండి విడుదల పొంది దేవుని దగ్గరకు వచ్చావు. ఇదిగో ఈరోజు సంఘంలో సంఘ సభ్యురాలిగా, విశ్వాసిగా కొనసాగుతున్నావు చక్కగా. రైట్. అయితే ప్రియులారా, సాతానికి బాధ కలుగుతుంది. ఒకప్పుడు నా దగ్గర ఉండేవాళ్ళు వీళ్ళు నన్ను వదిలిపోయారు, పట్టాలి, మళ్ళీ పట్టాలి, ఎరయ్యాలి. అదే పితృగారి ద్వారా చెప్పించిన మాట, ఎవరిని మింగుతున్నాయని. మీలో బయట వాళ్ళు ఆల్రెడీ వాడి హ్యాండ్లోనే ఉన్నారు, వాడి హ్యాండ్ కింద ఎవడ అండర్టేకింగ్లో ఉన్నారు, నో ప్రాబ్లం. మీలో ఎవరిని మింగుతున్నాయని గర్జించు సింహమోలే వెదకుచు తిరుగులాడుచున్నటువంటి అపవాదికి మీలో ఎవడో ఒకడు కావాలి. అలాగే కొరింథు సంఘంలో చూస్తూ ఉండగా ఒక యవనస్తుడు కనబడ్డాడు. ఆ యవనస్తుడు గతంలో జారత్వపు పిచ్చి కలిగిన వాడు. అంటే పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు నడుపుతూ తన శరీరాన్ని పాడు చేసుకుంటూ భయంకరమైన బ్రతుకు బ్రతికేటివాడు గతంలో వాడు కూడా వాక్యం విన్నాడు. విన్నప్పుడు ఎందుకో తన హృదయంలో పొడవబడ్డాడు. నా బ్రతుకు మంచిది కాదు అనుకున్నాడు, సరిదిద్దుకోవాలనుకున్నాడు. మంచిదే, అలా సరిదిద్దుకోవాలన్న ఆలోచన వస్తే మంచిదే. తప్పు చేసిన వాడిని తృణీకరించట్లేదు దేవుడు. సరిదిద్దుకుంటే మరలా గుండెలకు హత్తుకోవటానికి తన చేతులు చాపి పిలుస్తున్నాడు, మారు మనస్సు పొందమని ప్రకటిస్తున్నాడు. రైట్. అలాగే వాడు ఆ పాత జీవితం మీద, రోత జీవితం మీద అసహ్యం ఎంచుకొని క్రీస్తులోనికి వచ్చాడు. అది వాడి గతం. అంటే వాడి బలహీనత ఏంటో ఎవరికి బాగా తెలుసు? అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలీదా అంటారు, అవునా? అలాగే నీ పుట్టిల్లు నీ మామకు తెలీదా? ఎవడు నీ మామ? అపవాది. ఒకప్పుడు వాడే నీ మామ. అవును, మరి వాడి క్రింద బతికే క్రీస్తు దగ్గరికి వచ్చావు. వాడి క్రింద ఊడిగం చేసే, వాడి కింద బానిస బతుకు బతికే, వాడి క్రియలన్నీ నెరవేర్చి, వాడి దుష్టత్వాన్ని నెరవేర్చి, వాడి పాప భూయిష్టమైన ఆశలన్నీ తీర్చి 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 అరిగిపోయి ఇక్కడికి వచ్చావు ఆడి కింద. మరి నువ్వేంటో, నీ జాతకం ఏంటో, నీ గొడవేంటో, అరికాలు మొదలుకున్న నెత్తి వరకు నీ క్యారెక్టర్ ఏంటో, నీ కెపాసిటీ ఏంటో, అసలు నిన్ను పూర్తిగా చదివేసినాడు ఎవరు? అపవాది. మొత్తం చెప్పేశాం కదా మరి ఆడికి. వాడు నువ్వు లేక నేను లేను, ఆళ్ళు లేక నువ్వు లేవన్నట్టు బాగా జిగిరి దోస్తులైపోయి బాగా క్లోజ్గా తిరిగేసి వాడితోనే ఉండి, వాడితోనే తిని, వాడితోనే తాగి, వాడితోనే నిద్రపోయి, వాడితోనే స్నేహం చేసి, అరే బాబు నువ్వు వద్దురా బాబు అనుకొని ఎవరి దగ్గరికి వచ్చావు? క్రీస్తు దగ్గరికి వచ్చావు. ఇప్పుడు అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలుసా తెలీదా? తెలుసా? బాగా తెలుసు. అమ్మ పుట్టిల్లు మేనమామకి బాగా తెలుసు. మరి బాగా తెలిసినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలమ్మా నువ్వు? మేనమామకి బాగా తెలిసినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి నువ్వు? చాలా జాగ్రత్తగా ఉండాలి కదా.
దొంగకి నువ్వు డబ్బులు ఎక్కడ దాస్తున్నావో బాగా తెలుసు. ఇంకా వాడు ఏం చేస్తావు? వాడికి బాగా తెలుసు నువ్వు అక్కడ తప్ప ఇంకెక్కడ దాయలేవు. ఆ సంగతి నీకు తెలుసు, వాడికి తెలుసు. ఇప్పుడు నీ డబ్బు ఎత్తుకొని పోకుండా కాపాడుకోవటానికి జాగ్రత్త ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలి? ఇప్పుడు నీకు చాలా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడ డబ్బు దాస్తావో బాగా తెలిసిన దొంగోడు నీ చుట్టూను తిరుగుతున్నాడు. ఒకప్పుడు ఇద్దరు కలిసి అక్కడే దాచేవారు. వాడి చేతికి ఇచ్చి అక్కడ పెట్టించేదానివి, అక్కడ పెట్టించేవాడివి. ఆడే తాళ వేసి నీ చేతికి ఇచ్చేవాడు. మరి అలాంటప్పుడు ఆడికి తెలీదా నువ్వు ఎక్కడ దాస్తావో, నీ లొసుగులేంటో, నీ ముసుగులేంటో, నీ ఆలోచనలేంటో, నీ గురించి సమస్తము ఎరిగిన వాడే వేటగాడు. ఒకప్పుడు వాడి చేతిలోంచే బయటకు వచ్చావు, అప్పుడు రెక్కలు ఇరవలేదు. అది వాడు చేసిన తప్పు. ఆ ఊరిని కత్తిరించేశాడు యేసుక్రీస్తు. సో ఎగురుకుంటూ వచ్చేసావు, ఆ క్రీస్తు దగ్గరికి వచ్చావు. అలాగని నీ గురించి వేటగాడికి తెలియదు అనుకోకు. నీ గురించి మొత్తం ఎవరికి తెలుసు? వేటగాడికి తెలుసు. అలాగని నీ గురించి యేసుక్రీస్తుకి తెలియదు అనుకోకు. నీ గురించి వేటగాడి కంటే ఎక్కువ ఎవరికి తెలుసు? యేసుక్రీస్తుకి తెలుసు. సో యేసుక్రీస్తు నీకు మంచి మార్గాన్ని ఉపదేశించాడు, నీ చుట్టూ కంచె వేశాడు, జాగ్రత్తగా ఉండమని నీకు నేర్పించాడు, పరిశుద్ధాత్మ సహాయాన్ని సహవాసాన్ని కూడా నీకు దయచేశాడు. అయినప్పటికీ ఆ పరిశుద్ధాత్మ గద్దింపును వినకుండా, ఆ పరిశుద్ధాత్మ హెచ్చరికను ఖాతరు చేయకుండా, ఆ పరిశుద్ధాత్మ సహవాసంలో నుండి కూడా మెల్లిగా బయటకు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరి వైపు చూస్తున్నావు? అపవాది వైపు. ఆ యవనస్తుడు అదే చేశాడు. ఇప్పుడు ఈ యవనస్తుడిని పడగొట్టాలి. పడగొట్టడం అనేది ఒక్క రోజులో అయిపోయే కార్యక్రమం కాదు ప్రియులారా. పడగొట్టడం ఒక్క రోజులో అయిపోయే కార్యక్రమం కాదండి. ఇప్పుడు మీ ఊరికి రోడ్లు వేస్తున్నారు, పొద్దున్న అనుకుని సాయంత్రానికి వేసారేటి? పొద్దున్న అనుకుంటే సాయంత్రానికి రోడ్లు అయిపోయా? ఇంకా అవుతున్నాయా? ఇంకో నిలబడద్దా? అంటే రోడ్డులా ఉంది అంటే ఒక్క రోజులో అవ్వలేదన్నమాట. పొర మీద పొర. ఒక రోడ్డు పూర్తయ్యేంత వరకు చాలా పొరలు పడ్డాయన్నమాట. అలాగే నీకు కూడా ఎర మీద ఎర వేసి జాగ్రత్తగా గట్టిగా భద్రంగా ఒక గట్టి ఎరేసి పేకూరేసి లాక్కుపోతాడనమాట. ఒక్క రోజులోనే నేను దొక్కేయడు, చాలా తెలివిగా ప్లాన్ చేస్తాడు. నువ్వు ఎక్కడ పడతావో వాడికి బాగా తెలుసు, నువ్వు ఎక్కడ దొరుకుతావో వాడికి బాగా తెలుసు. బాప్తిస్మం పొందిన నాట నుంచి నువ్వు టార్గెట్లోకి వచ్చేస్తావు. ఈరోజు బాప్తిస్మం పొందావు అనుకో, మరుక్షణం నుంచి పరిశుద్ధాత్మ సహవాసంలోనికి వెళ్తావు, పరిశుద్ధాత్మ సహాయం నీకు ఉంటుంది. ఆ మరుక్షణం నుంచి సాతాను టార్గెట్ కూడా నీ మీద ఉంటుంది, మర్చిపోకూడదు. ఆ మరుక్షణం నుంచే సాతాను టార్గెట్లో ఉంటావు. నిన్ను మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోవాలని వాడు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. అందుకే నువ్వు వాక్యాన్ని వదలకూడదు, పరిశుద్ధాత్మ సహవాసంలో నుంచి బయటికి వెళ్ళకూడదు, దేవుని మాటలకు దూరం అయిపోకూడదు, చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. నిద్రపోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్. ఇప్పుడు యవనస్తుడు కూడా ఇవే వర్తిస్తాయి. అయితే ఏం జరిగిందంటే వాడికి ఆల్రెడీ జారత్వం పిచ్చి ఉండేసరికి వాడికి ఎవరిని ఎర్రవేస్తే ఎలా పడతాడు అని ఆలోచించిన అపవాది అతని తండ్రి భార్యనే ఎర్రేశాడు. ఆ రోజుల్లో చాలామంది ఎక్కువ మందిని వివాహాలు చేసుకునేవారు, ఎక్కువ మందితో సంసారాలు చేసేవారు. అర్థమవుతుందా? ఎక్కువ మందితోనే కలిసి కాపురాలు చేసేవారు. అప్పుడు ఇతని తండ్రి కూడా చాలామందిని వివాహం చేసుకున్నాడు, వృద్ధుడయ్యాడు. అందులో ఆ కాలంలో ముసలివాళ్ళు కొంచెం యవ్వనంగా ఉన్న స్త్రీలను కూడా ఏం చేసుకునేవారు? వివాహాలు చేసేసుకునేవారు. అంతెందుకు, ఒక 100 ఏళ్ల క్రింద కూడా మన తాతలు ఎవరిని చేసుకునేవారు? పడుచు పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసేసుకునేవారు తాతలు, పూర్వకాలం, ఒక 100 ఏళ్ల క్రిందట. సో అప్పుడు ఈమెకు సరైన వయసు వచ్చేసరికి ఆ ముసలుడు ఏమైపోయేవాడు? చచ్చిపోయేవాడు. అప్పుడు ఈమెకు శారీరకంగా ఉపయోగపడేవాడు కాదు, లేకపోతే బలహీనుడైపోయేవాడు. ఈమెకి శారీరకంగా ఉపయోగపడేవాడు కాదు. ఈమెలోనేమో కోరికలు అధికమైపోయేవి. ఆ ముసలివాడు భర్తగా ఉండటానికి పనికొచ్చేవాడు కాడు. అలాంటి టైంలో వాళ్ళు తప్పుదారి పట్టేవారు. కొంతమంది, అందరూ కాదు, బలహీనులు అయిన వాళ్ళు తప్పుదారి పట్టేవాళ్ళు. అలా తప్పుదారి పట్టినటువంటి ఒక ఇల్లాలు ఎవరిని చూసి మోహించిందో తెలుసా? తనకి కొడుకు వరస అయ్యేవాడు. వాస్తవానికి సొంత కొడుకు అయితే కాడు. ఆమె వయసుకి ఇతని మీద చిన్నదే కావచ్చు, లేకపోతే ఇతను సమాన వయస్కురాలే కావచ్చు. కాకపోతే అతని తండ్రిని మాత్రం ఆమె ఏం చేసింది? పెళ్ళాడింది. అతని తండ్రికి ఆమె ఎన్నో భార్యగా ఉందో మనకి బైబిల్ చెప్పలేదు, కానీ పూర్వకాలపు వైఖరి ఇది. ఈనాటి మాట కాదు. ఏనాటి మాట?
సుమారు 2000 సంవత్సరాల క్రిందటి మాట. అప్పటికి ఎర్రలు అలా ఉండేవి. సో ఇప్పుడు కూడా ఎర్రలు ఉన్నాయి, ఎర్రలు లేకుండా ఏమీ లేవు. సాతానుగడికి ఎప్పుడూ ఖాళీ లేదు. అప్పటి కాలంలో వాడు ఏం చేశాడంటే చాలా తెలివిగా వాడు ప్లాన్ చేసి ఈ ఇంట్లో ఉండగానే అతని తండ్రి ఎవరినైతే సుఖపెట్టలేకపోతున్నాడో, ఏ యవనస్తురాలైతే అతనికి భార్యగా ఉందో ఆ భార్యని ఇతని మీదకి ఎరేశాడు. ఎవరి మీదకి? ఈ సంఘంలోకి వచ్చి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ఇక మీదట నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చచ్చిపోతే లాభం, నిత్యాగ్ని దండం నుంచి తప్పించుకోవడానికి నేను క్రీస్తు రక్తంలో కడగబడి సంఘంలో ప్రవేశించాను, ఇక మీదట సంఘస్థులందరితో కలిసిమెలిసి ఉంటాను, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఎదురు చూస్తూ ఉంటాను, ఆయన సన్నిధానానికి చేరుకోవడానికి నేను కూడా ప్రభు పనిలో కష్టపడతాను. ఇన్ని నిర్ణయాలు తీసుకున్న పెద్ద మనిషి సాతాను వేసిన ఎర్రకు, వేటగాడేసిన ఎర్రకు పట్టమని దొరికాడు. ఇంట్లోనే వేశాడు గేలం. ఎక్కడికో బయటికి తీసుకెళ్ళలేదు గేలం, ఇంట్లోనే పెట్టాడు గేలాన్ని. జాగ్రత్త అన్నాడు. ఎర మీద ఎర, తప్పుడు చూపులు, తప్పుడు నవ్వులు, ఇకిలింతలు, కిలకిల్లో, విలవిల్లో. ఆ తర్వాత మెల్లిగా టార్గెట్ చేసి మెల్లిగా వాడిని లాగేసింది ఆ ఊబిలోనికి, ఆ పాపంలోనికి. ఇప్పుడు వాడు తాను ఎవరితో పోతున్నాడు, ఆ బంధానికి విలువ ఇవ్వాలా వద్దా? ఆమె నా తండ్రి భార్య అంటే నాకు పిన్ని వరస అవుతుంది, ఆమెతో నేను ఇలాంటి దుష్కార్యం చేయొచ్చా చేయకూడదా? నేను వివాహం చేసుకుంటే మేలు కదా. ఒకవేళ ఒంటరివాడైతే వివాహం చేసుకుంటే మేలు, ఒకవేళ భార్య లేక విడిగా ఉన్నాడా వివాహం చేసుకుంటే మేలు. వ్యభిచరించుట కంటే వివాహం చేసుకోవడమే ఉత్తమం దేవుని దృష్టిలో. సో అతను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాల్లో అతను కొనసాగాలి అనే ఆలోచనలు ఏమీ లేకుండా, దేవుడు ఏ విధంగా అయితే క్షమిస్తాడు, ఏ విధంగా అయితే క్షమించాడనే ఇంగిత జ్ఞానం లేకుండా ఆమె వేసిన ఎర్రకు ఈజీగా ఏమైపోయాడు? దొరికిపోయాడు. ఆమె వేసిన ఎర్రకు దొరికిపోయాడు. అందుకే పౌలేమంటున్నాడు, మీలో ఒకడు, 5వ అధ్యాయం ప్రారంభవచనం, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. రెక్కలు విరిచేశాడా లేదా? రెక్కలు విరిచేశాడండి. ఎక్కడి నుండి అయితే ప్రయాణం చేసి విడిపించుకుని ప్రభు దగ్గరికి వచ్చాడు, ఏ వేటగాడి వలలో నుంచి అయితే ఈ పక్షి తప్పించుకుందో మరలా అదే వేటగాడు తెలివిగా టార్గెట్ చేశాడు, లాగేశాడు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి చారత్వము అన్యజనులలోనైనను జరగదండి. ఎంత దుస్థితికి తీసుకెళ్ళిపోయాడండి. అంటే ఇతనికంటే సంఘంలో ఉన్న ఇతనికంటే ఎవరు నయమనిపించేలా చేసేశాడు? అన్యజనులే నయమనిపించేలా చేశాడు. ప్రియులారా, మర్చిపోకండి, సాతాను కూడా మన మీద అదే పన్నాగం పన్నున్నాడు. ఇప్పుడు సాతాను కూడా మన విషయంలో అదే పథక రచన చేసి ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎలా దొరుకుతావా, నీ రెక్కలు ఎలా విరిచేద్దావా అని చూస్తున్నాడు. ఎలా నిన్ను మరలా వాడి వైపుకు లాక్కెళ్ళిపోవాలా అని చూస్తున్నాడు. ఇదిగో ఈ కొరింథులో ఉన్నటువంటి యవనస్తుడు అలాగే దొరికేశాడు. ఇట్లుండి మీరు ఒప్పుంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రమూ దుఃఖపడి ఇలాంటి నీచమైన కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు అంటాడు. పులిసిన పిండి ముద్దంతయు ఏం చేస్తుందట? పులి చేస్తుందని మీరు ఎరుగరా అంటాడు. మీరు జాగ్రత్తగా ఉండండి అంటాడు పౌలు. ఇక్కడ ఎన్నో మాటలు తెలియజేస్తాడు సంఘానికి. అంటే సంఘంలోనికి సాతాను తెలివిగా ఒకడిని పడగొట్టడానికి ప్రవేశించాడు, పడగొట్టేశాడు. వాడిప్పుడు నేను చేస్తున్నది తప్పు కాదు అనుకుంటూ తప్పు చేస్తున్నాడు. అరే నేను చేస్తున్నది తప్పు కాదులే, ఏం మారదులే, పర్లేదులే, ఏమవదులే, దేవుడు క్షమించేస్తాడులే, పాపం చేసిన దేవుడు ఏమనలే, సంఘంలో ఉంటున్నాను కదా, ఆయన పనికి సహకరిస్తున్నాను కదా, ఆయన పనిలో కొనసాగుతున్నాను కదా, పాపం చేసినా ఏం కాదులే, దేవుడేం అనలే, దేవుడేం పట్టించుకోలే, ఇలాంటి పనికి మారిన ఆలోచనలకు వెళ్ళిపోయాడు. పాపము చేస్తే పరలోకములో ప్రవేశము నిషిద్ధము అన్న సంగతిని మాత్రం మరిచిపోయాడు. వెంటనే మారు మనస్సు పొంది రియలైజ్ అవ్వాల్సిన వాడు రియలైజ్ అవ్వకుండా ఆ పాపాన్ని కంటిన్యూ చేస్తున్నాడు, సంఘానికి వస్తున్నాడు. ఆ పాపాన్ని కంటిన్యూ చేస్తున్నాడు, సంఘానికి వస్తున్నాడు. పాపాన్ని కంటిన్యూ చేస్తున్నాడు, సంఘానికి వస్తున్నాడు. అది తప్పు. ఒకవేళ పడితే తిరిగి లేవాలి, తప్పు దిద్దుకోవాలి, తప్పు తెలుసుకుని దేవుని దగ్గర క్షమాపణ కోరుకుని మరలా అమ్మో నేను తప్పులో పడిపోయాను ప్రభువా, బాప్తిసం పొందిన తర్వాత నన్ను క్షమించని మరలా మారు మనస్సు
మనసు పొందితే దేవుడు క్షమించి విడిచిపెట్టి ఆ పాపాన్ని క్షమిస్తాడు, మరలా చక్కగా నీతి మార్గంలో నడవమని బోధిస్తాడు. కానీ వీడేం చేశాడు? అసలు మారు మనస్సే లేదు, మారు మనస్సే లేదు. చేస్తున్న పాపానికి పశ్చాత్తాపం లేదు, అసలు దేవుని భయం లేదు. చేస్తున్నది నీతి కార్యమా అనీతి కార్యమా అన్న ఇంగిత జ్ఞానము లేదు. పడిపోయాడు, మళ్ళీ పడిపోయాడు. అన్యజనులు కూడా అసహ్యించుకునే ఘోరమైన పాపంలో పడిపోయాడు. ఆ పాపాన్ని బట్టి సిగ్గుపడవలసింది పోయి ఆ పాపాన్ని బట్టి అతిశయపడే స్థితికి దిగజారిపోయాడు దౌర్భాగ్యుడు. ఈరోజు కూడా చాలామంది దుర్మార్గులు ఉన్నారు. పాపం చేసినా పర్లేదు, పాపం చేస్తూ దేవుడు పని చేయొచ్చు, పాపం చేసిన ఏమీ కాదు, అసలు ఆ పాపాల గొడవ మీకెందుకు, మీ పనేదో మీరు చూసుకోండి అని మాట్లాడే పెద్ద పెద్ద అజ్ఞానులు ఉన్నారు. ఆ అజ్ఞానులకి ఇంక జ్ఞానం రాదు, వాళ్ళకి తెలివి తెల్లారిపోయినట్టే. ప్రియులరా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీరు దేవునిలోనికి వచ్చిన నాట నుండి సాతాను మిమ్మల్ని ఖచ్చితంగా ఏం చేస్తాడు? టార్గెట్ చేస్తాడు. వీడు జారత్వం విషయంలో బలహీనుడు కాబట్టి వీడిని జారత్వంలో పడేశాడు. ఒక్కొక్కరిని వ్యభిచారంలో పడేశాడు, మరి ఇంకొకరిని దొంగతనంలో పడేయచ్చు, ఇంకొకరిని మోసంలో పడేయచ్చు, ఇంకొకరిని నరహత్యలో పడేయచ్చు, ఇంకొకరిని లోక వ్యామోహాల్లో పడేయచ్చు, ఇంకొకరిని ఇంకో శరీరాశలో పడేయచ్చు, ఇంకొకరిని ఇంకొక నేత్రాశలో పడేయచ్చు, ఇంకొకరిని ఇంకో జీవపుడంబలో పడేయచ్చు. ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా పడేస్తాడో మనకు తెలియదు కాబట్టి మనకు ఏముండాలి? అప్రమత్తంగా ఉండాలి. మన కన్నులకు కునుకుపాటైనను నిద్రైనను రానియక ఎల్లప్పుడూ వాక్యంతో మనల్ని మనం సరిచూసుకుంటూ ప్రార్థనాపూర్వకమైన జీవితాలతో పరిశుద్ధమైన వాతావరణంలో పరిశుద్ధుల సహవాసంలో వాక్యపు వెలుగులో మనం ఎప్పుడు నడుచుకోవాలి. ప్రియులరా, ఎప్పుడు వాడు మన దగ్గరకు వస్తున్నాడని మనకు అర్థమైన జాగ్రత్త పడిపోవాలి. అమ్మో పాపం నా దగ్గరకు వస్తుందంటే సాతాను నా దగ్గరకు వచ్చినట్టే. దేవుడు కనబడ్డు, దయ్యము కనబడదు. పరిశుద్ధత నా దగ్గరకు వచ్చింది అంటే ప్రభు నా దగ్గరికి వచ్చినట్టే. పరిశుద్ధుల సహవాసంలో ఉన్నానంటే నేను ప్రభుతో ఉన్నట్టే, పరిశుద్ధాత్మతో ఉన్నట్టే. దుష్టుల సాంగత్యంతో ఉన్నానంటే నేను సాతానుతో ఉన్నట్టే. దుష్ట సహవాసం, దుర్వ్యాపారం, దుష్ట ఆలోచన, దుర్నీతి సంబంధమైన కార్యకలాపాలు, వీటిలో నేను కొనసాగుతున్నానంటే నేను మరలా సాతానుతో సాంగత్యం చేస్తున్నట్టే. జాగ్రత్త, జాగ్రత్త. వాడికి దొరికావా అని రెక్కలు విరిచేస్తాడు. ఒక్కసారి రెక్కలు విరిచేశాడా మళ్ళీ తప్పించుకునే అవకాశాన్ని కోల్పోతావు. ఒక్కసారి వాడి దగ్గర నుంచే క్రీస్తు దగ్గరకు వచ్చావు, ఇప్పుడు మరలా నిన్ను లాక్కొని పోవాలని ట్రై చేస్తున్నాడు. ఒకవేళ మీలో ఎవరైనా ఎప్పటికే వాడికి దొరికేసి ఉండుంటే ఈ రాత్రి దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహించాలి. వెంటనే ఆయన పాదాల చెంతకొచ్చి, ప్రభువా నేను దయ్యానికి దొరికిపోయాను, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని ఆయన పాదాల మీద పడి కొత్త జీవితాన్ని ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే నువ్వు ప్రారంభించాలి. లేకపోతే పాతాళానికి వెళ్ళటానికి రెడీగా ఉండు. ఎవడు నిన్ను కాపాడతాడో చూద్దుగానే. దేవుడే నీకు విరోధైతే ఎవడయ్యా నిన్ను కాపాడేది? ఎవడు నిన్ను కాపాడేది? దేవుడే నీకు విరోధైతే, దేవుడే నీకు శత్రువు అయితే ఎవరమ్మా నిన్ను కాపాడేది? దేవునితోనే శత్రుత్వం పెట్టుకుంటే ఎవ్వరు నిన్ను కాపాడలేరు. నోబడీ కెన్ సేవ్ యూ, నోబడీ. కాబట్టి ఈ క్షణంలోనే నువ్వే పొజిషన్లో ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. ఏ పొజిషన్లో ఉన్నావో ఆలోచించు ఒక్కసారి. జాగ్రత్త పడు, రియలైజ్ అవ్వు. అవకాశం నీ దగ్గరకు వచ్చింది, వినియోగించుకో, సద్వినియోగం చేసుకో. దేవుడు నిన్ను ఇంకా ప్రేమతో పిలుస్తున్నాడు. పడిపోతే తిరిగి లేవమని. కొందరు రెక్కలు విరిగిపోయి ఎక్కడికో పోయారు, ఇంక వాళ్ళు మారరు. వాళ్ళకి అవకాశం కూడా లేదు. నీకైతే అవకాశం వచ్చింది, దాన్ని పాడు చేసుకోకు. ఏమని వాక్యం విన్నావు, నీ హృదయంలో ఫలించని. జాగ్రత్తగా వర్ధిల్లు. ఆయన మాటలకు వణుకుతూ ఒప్పుకో, భయపడు, లోబడు. భయభక్తులు కలిగి ఆయన ఎదుట జీవించు. ఆయన నామమహిమార్థమై నీ శరీరాన్ని అప్పగించు, లేదా నరకాగ్నికి రెడీగా ఉండు. తలలో వంచండి, ప్రార్థన చేసుకో. క్రీస్తు చేసినందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, 3 దినాల పాటు విలువైన మీ జ్ఞానవాక్కులు మీ పిల్లలకు వివరించడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ పిల్లలతో సూటిగా మాట్లాడినందుకు ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, మీ పిల్లల్ని, వారి కుటుంబాల్ని, వారి జీవితాల్ని మీరు వెలిగించండి ప్రభువా. దూరదేశాల్లో ఉండి ఈ వాక్యం వినిపింపడేయడానికి కష్టపడినటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. విన్న వాక్యాన్ని బట్టి తండ్రి, దూర ప్రాంతాల నుండి విన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి.
అనేక దూర దేశాల్లో ఉండి మీ సత్యవాక్యాన్ని వింటున్న వారి హృదయాల్లో మీ మాటలు 30 60 100 ఫలింపచేయండి. మీ కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరు కూడా దుష్టుడి మాయలో పడిపోకుండా తప్పించుకునే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. సృష్టికర్తను విడిచి దుష్టుడి వైపుకు వెళ్ళిపోయే బాటలో కాకుండా తండ్రి, మీ కుమారుడైన క్రీస్తునందు వారు దిల్లుతూ ఆయన నామ మహిమార్థమై జీవిస్తూ పరిశుద్ధాత్మ సహవాసంలో సహాయంతో ముందడుగు వేయడానికి మీ కృపను అనుగ్రహించమని, ఎత్తబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయమని, గ్రామాన్ని గ్రామాల్లో ఉన్న ప్రజల్ని ముఖ్యంగా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరిని మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించమని, మీ కుమారుడైన క్రీస్తు రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వేడుకుంటూ, త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును మా ప్రియరక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.